హలో వ్యూవర్స్, వెల్కమ్ టు hasinikirans హోమ్ అండ్ కిచెన్. ఈరోజు నేను మీకు చూపించే డిష్ మెంతాకు టొమాటో కూర. అఫ్కోర్స్ ఇది చాలా ఈజీ కర్రీ, బట్ మెంతాకు అయినా, తోటకూర అయినా, స్పినాచ్ అయినా వీటిని గ్రీన్స్ అంటారు. ఇవి వీక్లీ ఒకసారైనా 2 టైమ్స్ అయినా మనం మన డైట్లో కనుక చేర్చుకున్నట్టయితే మనకి చాలా హెల్త్కి చాలా మంచిది. అండ్ పాలిచ్చే తల్లులు కూడా ఇది చాలా శ్రేయస్కరం. సో డెఫినెట్లీ ట్రై చేయండి. మనం ఇప్పుడు ప్రొసీజర్లోకి వెళ్ళిపోదామా? ఒక పాట్ తీసుకుని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని అండ్ 2 వెల్లుల్లిపాయలు, అంటే 2 వెల్లుల్లిపాయలు 2 చీరల కింద మొత్తం 4 వెల్లుల్లిపాయలు వేసుకున్నాను. కొంచెం ఆవాలు, కొంచెం మినపప్పు, ఆల్మోస్ట్ పావు టీ స్పూన్ ఆవాలు, పావు టీ స్పూన్ మినపప్పు అండ్ కొంచెం జీలకర్ర ఆవాలు మినపప్పు కన్నా కొంచెం తక్కువ వేసుకొని ఫ్రై చేసుకోండి. అట్లా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ఇప్పుడు ఎండుమిర్చి 2 ఎండుమిర్చి అండ్ కొంచెం కరివేపాకు వేసుకొని లిడ్ క్లోజ్ చేసుకుంటే కొంచెం పోపు అనేది బయటకు రాకుండా ఉంటుంది. తర్వాత ఇవన్నీ కూడా మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత మనం ఆనియన్స్ అనేవి, ఉల్లిపాయ అనేది చీలికల కింద కోసుకుందాం. అండ్ 2 పచ్చిమిరపకాయలు, 2 కప్పుల మెంతాకుకి నేను 1/2 కప్ ఉల్లిపాయలు వేసుకున్నాను. 1/2 కప్ ఉల్లిపాయలు వేసుకొని ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కూడా ఫ్రై అయ్యే వరకు మిక్స్ చేస్తూ ఉండండి. ఉల్లిపాయలు అనేది గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు కూడా ఫ్రై చేయండి. ఇది మీకు గోల్డెన్ బ్రౌన్ అవ్వడానికి మీకు 5 to 10 మినిట్స్ వరకు ఉంటుంది మీడియం ఫ్లేమ్ మీద చేసుకుంటే. నెక్స్ట్ టొమాటోస్ అనేది 1 కప్ యాడ్ చేశాను. 2 కప్స్ మెంతాకుకి 1 కప్ టొమాటో యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే టొమాటో అనేది మీకు మెంతాకులో ఉన్న చేదుని బ్యాలెన్స్ చేస్తుంది. సో టొమాటోస్ కూడా బాగా మగ్గే వరకు ఇది ఒక 5 to 10 మినిట్స్ పడుతుంది. టొమాటో అంతా కూడా బాగా ఆనియన్స్తో మిక్స్ అయ్యే వరకు కూడా ఫ్రై చేసుకున్నాక తర్వాత మనం మెంతాకుని విడి ఆకులుగా ఇట్లా కట్ చేసుకుని, ఆకుగానే వేస్తున్నాను, నేను కట్ చేయలేదు ఎందుకంటే మనకి చేదు అనేది వచ్చేస్తుంది. సో 2 కప్స్ మెంతాకుని మనం కొలాండర్లో, అంటే చిల్లీల గిన్నెలో వాష్ చేసేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. సో ఇప్పుడు ఆనియన్ కానీ, టొమాటో కానీ, మెంతాకు కానీ బాగా ఫ్రై అయ్యే వరకు కూడా మిక్స్ చేయండి 5 to 10 మినిట్స్. ఇట్లా మిక్స్ అయిపోయిన తర్వాత, బాగా కుక్ అయిన తర్వాత ఇంకో 5-10 మినిట్స్ లిడ్ క్లోజ్ చేసి మధ్య మధ్యలో కూడా మిక్స్ చేసుకుంటూ ఉండండి 5 to 10 మినిట్స్ వరకు. సో మీకు మెంతాకైనా టొమాటో అయినా బాగా మగ్గుతుంది. ముందు ఫ్రై చేస్తాము, తర్వాత లిడ్ క్లోజ్ చేస్తే బాగా మగ్గడానికి. సో ఇలా 5 to 10 మినిట్స్ లిడ్ క్లోజ్ చేసి మధ్య మధ్యలో మిక్స్ చేసుకున్న తర్వాత మనం ఇప్పుడు కొంచెం పసుపు, పావు టీ స్పూన్ కన్నా తక్కువ పసుపు అండ్ ఉప్పు 1 టీ స్పూన్ ఆర్ 1.5 టీ స్పూన్ పడుతుంది, మీకు తగినంతగా వేసుకోండి ఉప్పు. అండ్ కారం కూడా 1.5 టీ స్పూన్ పడుతుంది. అండ్ వాటర్ అయితే నేను 1 కప్ వాటర్ యాడ్ చేసుకున్నా. సో 2 కప్స్ మేథీ లీవ్స్కి 1/2 కప్ ఆనియన్, 1 కప్ టొమాటో అండ్ 1 కప్ వాటర్. సో ఇప్పుడు అంతా మిక్స్ చేసుకున్నాక లిడ్ ఇప్పుడు మళ్ళీ 5 to 10 మినిట్స్ క్లోజ్ చేసుకుందాం. 5 to 10 మినిట్స్ క్లోజ్ చేసుకున్నాక ఒక 5 మినిట్స్ తర్వాత బబుల్స్ వస్తున్నప్పుడు ఒకసారి మీ ఉప్పు కారం చెక్ చేసుకోండి. ఈ స్టేజ్లో కనుక ఉప్పు కారం సరిపోకపోతే ఇంకొంచెం యాడ్ చేసుకోండి. అండ్ నేను ఇప్పుడు కొంచెం ధనియాలు, జీలకర్ర పొడి కూడా యాడ్ చేశాను కొంచెం ఫ్లేవర్ కోసం. ఎక్కువ కాదు, మీకు 1 టీ స్పూన్ లెస్ దెన్ 1 టీ స్పూన్ యాడ్ చేసుకోండి. చూసారా, వాటర్ ఇట్లా లూజ్గా ఉన్నప్పుడే మీరు స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకోండి. సో మీకు ఇది రోటీలోకైనా రైస్లోకైనా డెఫినెట్లీ ఈ కర్రీ అనేది సెట్ అవుతుంది. అండ్ కొరియాండర్తో గార్నిష్ చేసుకుంటే మంచి హెల్దీ డిష్ రెడీ అయిపోయింది, మెంతాకు టొమాటో కూర. డెఫినెట్లీ ట్రై చేయండి. మీకు కనుక మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మా అప్డేట్స్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.